మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఓకే, శాంపిల్స్ ఇచ్చింది, మీరు టెస్ట్ చేశారు. మరి ఎందుకంత ఆవిడ విచిత్రంగా బిహేవ్ చేసింది? అలా చేయాల్సిన అవసరం ఆవిడకేం వచ్చింది? ఆ టెస్ట్ రిజల్ట్స్లో ఏమొచ్చింది? ఆ రిపోర్టు నెగిటివ్గా వచ్చింది మేడం. జననికి మధు చిన్నాలకి రక్త సంబంధం లేదని తెలిసింది. అందుకే ఆవిడ చాలా అప్సెట్ అయింది, పిచ్చిదానిలా బిహేవ్ చేసింది. తన స్థితి మర్చిపోయి పెద్దగా అరుస్తూ హిస్టీరిక్గా బిహేవ్ చేసింది మేడం. నువ్వు చెప్పేదంతా నిజమేనా? నిజం మేడం, ప్రామిస్గా చెప్తున్నాను. 1కి 2 సార్లు చెక్ చేసి మరీ చెప్పాను. అంతే, ఆ రిపోర్ట్స్ తప్పని పెద్దగా అరుస్తూ ఫేట్ అయి పడిపోయింది మేడం. ఇదేంటి నెగిటివ్ అని ఉంది. నాట్ మ్యాచ్డ్ అని వచ్చింది సార్. నిజంగా నువ్వు చెప్పేది నిజమేనా? ఎస్ మేడం, 100% నిజమే. నేను అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పినందుకు థ్యాంక్స్. ఇక నువ్వు వెళ్ళొచ్చు. మధు చిన్నాలు జనని పిల్లలు కాదా? టెస్ట్ రిజల్ట్స్ నెగిటివ్గా వచ్చాయా? మరి ఈ పిల్లలెవరు? జనని కన్న పిల్లలు ఎక్కడున్నారు? గుణ పిల్లలు కారు, జనని పిల్లలు కారు. అంటే దాని పిల్లలు ఎక్కడో ఉన్నారన్నమాట. మీరా అండి? ఇంపార్టెంట్ పేపరా అండి? ఇంపార్టెంటే, థ్యాంక్స్. ఏంటండి, నన్ను గుర్తుపట్టలేదా? తెలియనట్టు చూసి చూడనట్టు సింపుల్గా థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతున్నారు. అర్జెంట్ పనేమైనా ఉందా అండి? అర్జెంట్ పనున్నా లేకపోయినా నీతో పరిచయం పెంచుకోవాలని, మాటలు కలపాలని నాకేం లేదు. అనవసరంగా మీ విషయాల్లో తలదూర్చానని చాలా ఫీల్ అవుతున్నాను. ఏమైందండి? ఎందుకలా మాట్లాడుతున్నారు? మిమ్మల్ని చూడగానే గొప్ప సాయం చేసిన మనిషి అన్న ఫీల్తో నేను హ్యాపీగా ఉన్నాను. నేనేదో తప్పు చేసినట్టు అలా మాట్లాడతారేంటి? అదే, ఆ సేవ్ చేయడమే నేను చేసిన పెద్ద తప్పని ఫీల్ అవుతున్నాను.
నీ గురించి తెలియక పొరపాటు చేశానని ఇందాకే అర్థమైంది. నేనేం చేశానండి? ఏం చేయడం ఏంటి? ఏం చేయడం? ఏమీ తెలియనట్టు ఏమీ ఎరగనట్టు అమాయకంగా మాట్లాడతావే. ఇందాకే నిన్ను అతన్ని బైక్ మీద చూశాను. నిన్న వాడు ఏదో అన్నాడని అన్యాయం చేశాడని అరిచి గోల చేశావు. అయ్యో పాపం ఆడపిల్ల ఆపదలో ఉందేమో అని పొరపాటు పడి నేను వాడు జుట్టు పట్టుకుని గుంజి 4 తగిలించాను. కానీ ఈ రోజు వాడితో క్లోజ్ గా వాడి బైక్ మీదే తిరుగుతున్నావు. వాడు హ్యాపీగా నిన్ను టచ్ చేస్తూ గాల్లో తేలిపోతున్నట్టు ఫీల్ అయిపోతున్నాడు. ముందు చనువివ్వడం ఎందుకు? బైకులెక్కి తిరగడం ఎందుకు? సరసలాడ్డం ఎందుకు? సందివ్వడం ఎందుకు? ఆ తర్వాత వాడు మోజుపడి నీ వెంట పడితే అరిచి గోల పెట్టడం ఎందుకు? మనం పద్ధతి తప్పితేనే అవతలి వాళ్ళు హద్దులు దాటి ప్రవర్తిస్తారు. ఆడపిల్ల ఉండాల్సిన లిమిట్స్ లో ఆడపిల్ల ఉండాలి. ఒక్కసారి గీత దాటితే వాళ్ళు జీవితాంతం వెంటపడి వేధిస్తూనే ఉంటారు. అప్పుడు ఏడ్చి పెడబొబ్బులు పెడితే ఉపయోగం ఏమీ ఉండదు. ఏమండి? నేనెందుకు ఈ అమ్మాయి విషయం ఇంత సీరియస్ గా తీసుకున్నాను? అసలు తనకి నాకు ఏం సంబంధం? అనవసరంగా కోపం ప్రదర్శించి ఈ అమ్మాయిని ఏడిపించినట్టున్నాను. సర్లే, నా కంట పడింది కాబట్టి నేను అన్నాను. ఎందుకు అంత ఫీల్ అవ్వడం? నేను ఓవర్గా ఇన్వాల్వ్ అయినట్టు అనిపిస్తే వదిలే. సారీ, హర్ట్ చేసినట్టున్నాను. ఏమైందక్క? ఎందుకు ఏడుస్తున్నావు? మా అక్క ఎందుకు ఏడుస్తుందండి? మళ్ళీ వాడేమన్నా వచ్చి మా అక్కని ఏడిపించాడా? అంటే కానీ ఈ రోజు వాడితో క్లోజ్ గా వాడి బైక్ మీద తిరుగుతున్నావు. వాడు హ్యాపీగా నిన్ను టచ్ చేస్తూ గాల్లో తేలిపోతున్నట్టు ఫీల్ అయిపోతున్నాడు. లేదండి, మీరు పొరపాటు పడ్డారు. మా అక్కకి ఆ వెధవ బండి ఎక్కడం అస్సలు ఇష్టం లేదు. కానీ మా కాలేజ్ ఫీజు కట్టడం కోసమే ఆ బండి ఎక్కింది. ఫీజుకి డబ్బులు అడ్జస్ట్ చేసి కాలేజ్కి వెళ్ళే ఛాన్స్ ఇస్తున్నాను కాబట్టి ఈ డబ్బు నాకు తిరిగి వచ్చేదాకా ధరణిని బైక్ మీద కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను. సారీ, నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. నా మాటలే పట్టించుకోకు. సర్లేండి, తెలియకన్నారుగా, తెలిస్తే అనేవారు కాదు కదా. అయినా నేను చేసింది నాకే తప్పుగా అనిపిస్తుంది. మీకు తప్పని పెంచడంలో తప్పేమీ లేదు. పదక్క వెళ్దాం. నేనెంత తప్పు చేశాను? అమ్మాయికురాలైన ఆడపిల్లని, ఏ పాపం తెలియని ఆ అమ్మాయిని నేను అపార్థం చేసుకొని తొందరపడి నోరు జారాను. అనుకూడని మాటలన్నీ అని హర్ట్ చేశాను. పాపం తనెంత నొచ్చుకుందో ఏంటో. చెయ్యని తప్పు మీదేసి మాట్లాడినప్పుడు నేను అలాగే ఫీల్ అయ్యాను. ఇప్పుడు నాలాగే ఆ అమ్మాయి కూడా